ఈ మధ్యన అయితే యూట్యూబ్లో ఎక్కడ చూసినా మనం ఓపెన్ చేసామంటే యూట్యూబ్ని మ్యాంగో రెసిపీసేనండి. మ్యాంగో కేకు, లస్సీ అన్నీ కూడా మ్యాంగోతోటే కదా. అలాగే మ్యాంగో కేక్ కూడా చాలా బాగుంటుందని నేను చాలా రోజులైపోయింది తయారు చేసేసి. మ్యాంగో కేక్ మన రెసిపీలో ఎప్పుడో పెట్టాను, చాలా రోజులైంది, అందుకే మళ్ళీ తయారు చేశాను అనమాట. ఇలా సుజీతో చేస్తే ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందులోనూ మ్యాంగో కాకుండా మనం వేరే ఫ్రూట్స్ కూడా ఏమైనా వేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ మ్యాంగో కేక్ ఎలా ప్రిపేర్ చేసానో, ఈజీగా ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. మరి హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే టేస్టీగా మ్యాంగో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఈ కేక్ తయారు చేయడానికి ముఖ్యంగా మనకి కావాల్సింది మ్యాంగో అనమాట. మామిడి పండు కావాలి కదా. నేనైతే ఒక మామిడి పండే వేసాను, 2 వేసేయచ్చు. తర్వాత అనిపించింది ఒకటే వేసాను నేనైతే. మీరైతే ఈ క్వాంటిటీలో చేసుకుంటే కనుక 2 మామిడి పళ్ళు అయితే ఇలా చిన్న వేసేసుకోండి. మామిడి పండు అయితే ఇలాగా పల్ఫ్ అంతా తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వ, పావు కప్పు వరకు పంచదార, ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఎంతంత వేసానో అంతంత క్వాంటిటీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి మిక్సీ పెట్టేసి ఇలాగ లైట్గా ఇప్పుడు ఇందులోకి మామిడి పళ్ళు గుజ్జు అయితే వేసేసుకోవాలి. అలాగే అంతే సైజుగా పాలు అనమాట, అరకప్పు పాలు, 2 స్పూన్ల పెరుగు వేసాను, ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసానండి. మామూలుగా మనకి స్మెల్ రాని ఆయిల్ ఉంటుంది కదా, సన్ఫ్లవర్, అది అలాంటి ఆయిల్ వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మిక్సీ జార్లోనే ఈజీగా ఉందండి తయారు చేసుకోవడానికి. అలాగే 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. రవ్వ అనేది కొంచెం నానుతుందనమాట. ఇలా 15 నిమిషాల తర్వాత ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఇందులోకి చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ తోటి బేకింగ్ పౌడరు, అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేసి, కేక్ అనేసరికి కొంచెం వెనీలా ఎసెన్స్ వేస్తేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, ఫ్రూట్ వేసినా సరే. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసాను. అంతేనండి, సరిపోయింది. సేమ్ ఇంకా పాలు అవి నేను ఎలా వేసాను అవే, ఇంక మళ్ళీ ఎక్స్ట్రా ఏమీ వేయలేదు. కరెక్ట్గా అలా కలిపేసుకుంటే కొంచెం సేపు కలిపేసరికి చూడండి ఫ్లఫీగా అయిపోతుంది. సోడా అది వేసాం కదా, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట బ్యాటర్ అనేది. ఇప్పుడు కేక్ తయారు చేసుకునే గిన్నె తీసేసుకుని అందులోకి బటర్ పేపర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా పైన నెయ్యి రాసేసుకుని కొంచెం పొడిపిండి చల్లేసుకోవచ్చు. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చల్లేసి మామూలుగా కేక్ బ్యాటర్ ఇందులో వేసేసుకోవడమే. నేనైతే చిన్న బటర్ పేపర్ కూడా పెట్టాను. ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఈజీగా వచ్చేస్తుందండి. గిన్నెది అస్సలు మాడదనమాట, చాలా బాగా వస్తుంది. అన్నట్టు నేను ఇది పొయ్యి మీద చేస్తున్నానండి, ఓవెన్లో, ఎయిర్ ఫ్రైయర్లో అది కాదనమాట. మామూలుగా పొయ్యి మీద పెట్టి చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంది ఇలా తయారు చేసుకుంటే. పైన టూటీ ఫ్రూటీ, అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా, మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో చేస్తే ఏమవుతుందంటే ఈ పైన కూడా మాడిపోతున్నాయండి. కొంచెం కేక్ అయితే బాగానే వస్తుంది, పై భాగం కూడా బాగా మాడిపోతుంది. ఇందులో మనం ఇలా కడాయిలో, ఇందులోనే కుక్కర్లోనే పెట్టుకుని చేసుకుంటే చాలా బాగా వస్తుంది. కింద సాల్ట్ అనేది వేసేసి ప్రీ హీట్ చేసుకోవాలి ముందు. కడాయి అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు ఈ గిన్నె పెట్టేసుకుని ముందు హైలో పెట్టాలి. కొంచెం వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవడమే. లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి అలాగా ఇంచుమించుగా 45 మినిట్స్ అనమాట, 45 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుందండి మనం కేక్ తయారు చేసుకోవడానికి. ఇలా లో ఫ్లేమ్లో స్టవ్ సిమ్లో పెట్టేసి చూసుకుంటే 45 నిమిషాలకి చక్కగా కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూసారా, పైన కూడా మాడలేదు, చాలా బాగా వచ్చింది. మన ఇంట్లో బర్త్డే పార్టీలు అవి అయినప్పుడు ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా. చూసారు కదా, నాకైతే ఎక్కువ పని అనిపించలేదు అనమాట. అందులో మిక్సీ జార్లో అన్నీ కలిపేసి ఇలా ఈజీగా కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత దీన్ని మనం తిరగేసుకుందాము. గిన్నెలోంచి కూడా అంటుకోలేదండి గిన్నెకి అస్సలు. ఇలా మనం స్పూన్తో కూడా, అదే చాక్తో కూడా ఏమి కదపక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే ఊడొచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ మధ్య నేను కూడా చేయలేదు, చాలా రోజులు అయిపోయింది. నెక్స్ట్ టైం పిండితో చేస్తాను. ఈసారి రవ్వతో చేశాను కదా, ఫస్ట్ టైం చేసినా సరే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఎంతంత కొలతలతో ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో అలా వేసుకుంటే సూపర్గా కేక్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. కొంచెం చల్లారాలి, కొంచెం ఇంకా లైట్గా వేడిగా ఉంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే నేను కట్ చేస్తున్నాను. చాలా ఫ్లఫీగా, స్పంజీగా చాలా బాగా వచ్చిందనమాట అండి. అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఈజీగానే వచ్చేస్తుంది. ఇంట్లో ఎలా వచ్చిందో మీరు కూడా తయారు చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. అలాగే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాగే సేమ్ మనం ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ అని వెనీలా ఫ్లేవర్ వేసాను కదా, ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ వేసుకోవచ్చు. మ్యాంగో ఎసెన్స్ ఉంటే మ్యాంగో ఇంకా మంచి స్మెల్ వస్తుంది అనమాట, అన్నీ వేసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ సీజన్ అయ్యేలోగా మీరు కూడా మరి మ్యాంగో కేక్ అయితే ప్రిపేర్ చేసుకోండి.
అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తే మాత్రం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.